హైదరాబాద్ ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. మండల మహిళా సమాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పైగా అందజేసింది. ఒక్కో మండల సమాఖ్యకు 69,468 చొప్పున 151 సమాఖ్యలకు మొత్తం ₹1,04,89,000 ఇచ్చింది సర్కార్. ఈ మొత్తానికి సంబంధించి చెక్కును మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీకి అద్దె బస్సులను తిప్పేందుకు ఈ సొమ్మును ఉపయోగించనున్నాయి మహిళా సమాఖ్యలు. అన్ని జిల్లాల్లో మండల సమాఖ్యలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని, ఆ వడ్డీ లేని రుణాల ద్వారా అందించేటువంటి వివిధ రకాలైనటువంటి ఉదాహరణకు వ్యాపారాలు, మహిళా సమాఖ్యలకి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందిస్తే ఆ బస్సుల్ని ఆర్టీసీలో కిరాయి పెట్టుకొని ఆ కిరాయి ద్వారా వచ్చినటువంటి ₹1 కోటి ఈరోజు చెక్ని ఇవాళ మీ అందరికి అందించారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలను మహిళలకి అందించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం.